గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి గేమ్ చేంజర్ మూవీ కాసేపటి క్రితమే చూడడం జరిగింది. సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సిన్సియర్ ఆఫీసర్ అయిన ఒక కలెక్టర్ కి మరియు అవినీతి పరుడైనటువంటి రాజకీయ నాయకుడికి జరిగే యుద్ధంని ఒక చెస్ గేమ్ లాగా చూపించారు ఈ సినిమాలో. సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అందమైన లొకేషన్స్ తో భారీ సెట్టింగ్స్ తో అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సరదాగా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ తో చాలా సరదాగా ఉంటుంది. సినిమా ఇంటర్వెల్ లో ఉండే ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఇంటర్వెల్ సీన్ ని అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ దొబ్బిద్దనే చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి రామ్ చరణ్, ఎస్జే సూర్య, శ్రీకాంత్ అనే అంజలి పాత్రలు పోటీగా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ పీక్ లో ఉంటుంది. సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసమైనా మనం ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే రామ్ చరణ్ గారు నటించే విధానం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్టే రామ్ చరణ్ గారి ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ చేరిందని చెప్పుకోవాలి. సినిమాలో అంజలి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మనం చూసిన అంజలి వేరు, ఈ సినిమా తర్వాత చూడబోయే అంజలి వేరు. ఎందుకంటే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఇచ్చారు అంజలి గారు. ఈ సినిమాలో వీక్ అయిన సెక్షన్స్ ఆర్ నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే తమన్ మ్యూజిక్ మాత్రమే. ఎందుకంటే మచ్చా మచ్చా రా సాంగ్ అండ్ జరగండి జరగండి సాంగ్ తప్ప నుంచి ఆ సినిమాలో బెస్ట్ సాంగ్ ఏది అనిపించేదండి. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమాలో చాలా ట్విస్ట్ అండ్ మలుపులతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ ఎవరికి బోర్ కొట్టదు. ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. చాలా మందికి కంటతడి తెప్పించే సీన్స్ ఉంటాయి. సినిమాలో రామ్ చరణ్ కి శ్రీకాంత్ కి జరిగే మధ్య కొన్ని సన్నివేశాలు అయితే సినిమా స్టోరీకి చాలా కీ పాయింట్స్ లాగా కనిపిస్తాయి. విలన్ గా ఎస్జే సూర్య గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన సినిమాకి యాక్టింగ్ వేరియేషన్ చాలా బాగా కనిపిస్తుంది. లాస్ట్ మూవీ సరిపోదా శనివారంలో వేరే లెవెల్ యాక్టింగ్ అయితే దాన్ని మించిన యాక్టింగ్ గేమ్ చేంజర్ లో కనిపిస్తుంది. ఎస్పెషల్ గా ఎస్జే సూర్య గారికి కలెక్టర్ గా రామ్ చరణ్ గారికి జరిగే మధ్య సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సన్నివేశాలే సినిమాని ఇంకో స్టెప్ ముందరికి తీసుకెళ్లడం జరిగింది. ఓవరాల్ గా శంకర్ గారి డైరెక్షన్ విషయానికి వచ్చేసరికి మనకు 1990s శంకర్ గారు ఖచ్చితంగా కనిపిస్తారు ఈ సినిమాలో. ఈ సినిమా చూసిన వెంటనే శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి శివాజీ, ఒకే ఒక్కడు లాంటి మూవీస్ కంటే ఈ మూవీ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.